ఇది రాంపల్లిలో ఉన్న గ్రిల్స్, సేఫ్టీ గ్రిల్స్. ఏవైతే లోపల మనకు మీటర్స్ ఉన్నాయో ఈ మీటర్స్కు ఎవరు కూడా పిల్లలు లోపలికి వెళ్ళకుండా ఈ సేఫ్టీ గ్రిల్స్ను గవర్నమెంటే వీరికి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో వీరికి ఎప్పుడైతే ఈ బెనిఫిషియర్స్కి ఇల్లు ఇచ్చారో దానికంటే ముందే ఈ యొక్క సంబంధిత కాంట్రాక్టర్ పూర్తిగా ఈ గ్రిల్స్ కావాల్సిన కామన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు దీని పైన కూడా చూశారంటే సిస్టమేటిక్ వేలా మీకు ఇవన్నీ కూడా పైప్ లైనింగ్ వేయడం జరిగింది. ఈ పక్కన చూసుకుంటే మీకు ఫైర్ ఎక్విప్మెంట్స్కు సంబంధించిన పైప్. సో ఇంత డీసెంట్గా వీళ్ళు ఇక్కడ, ఇంకా మీరు ఇక క్లీన్లీనెస్ కూడా చూసుకుంటే పూర్తిగా ఉన్న గ్రౌండ్ లెవెల్ మొత్తం కూడా చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేసుకోవడం చూస్తున్నాము. ఇదంతా కూడా మీరు చూడండి, టోటల్గా ఈ యొక్క కమిటీ మెంబర్స్ దగ్గరుండి ప్రతి ఒక్క వాల్కు కూడా మంచి పెయింటింగ్ చేసుకొని చాలా చక్కగా వీరి యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా అందే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇదంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ఇక్కడున్న ఎవరైతే చైర్పర్సన్స్ కావచ్చు, ఎవరైతే లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పోరాడి మరి ఇక్కడ సాధించారు. ఇక్కడ ఏవైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ యొక్క పనులు చేయించడం జరిగింది. మనం బ్లాక్ నెంబర్ 16 సెక్యూరిటీ తోటి ఉన్నాము. ఈ సెక్యూరిటీ ఇక్కడనే ఒక బెనిఫిషియర్ సెల్ఫ్ సస్టైన్ కావడానికి ఈ యొక్క టీం ఏదైతే ఉందో, అంటే మీన్స్ ఈ బ్లాక్కు సంబంధించిన గ్రూప్ ఎవరైతే ఉన్నారో బయటి వారికి ఉద్యోగం ఇవ్వకుండా సెల్ఫ్గా వీరి బ్లాక్ లబ్ధిదారులకి ఈ యొక్క ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? మధు అండి. మధు. ఈ బ్లాక్లో ఎన్నో ఫ్లోర్ అండి మీది? 706. మీరు ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తారు? 8 months రన్నింగ్. 8 months రన్నింగ్. అవునా. ఇక్కడనే మీరు అంటే మీకు ఎంత శాలరీ వస్తుంది? 13 వరకు వస్తుంది. 13,000. మీ డ్యూటీ వచ్చేసి ఇదంతా చూసుకున్నాడు, చూసుకుని క్లీనింగ్ అంతా నేను చేసుకోవాలి. మీరే చేసుకున్నారు. మీకు ఈ ఉద్యోగం దొరికినందుకు మీరు సంతోషం? చాలా హ్యాపీ సార్, చాలా సంతోషం. కాళ్ళ కూడా కొంచెం రాడు ఉంది. ఓకే. అందుకని బయట పోలేము, బయట ఎక్కడ కూడా ఉద్యోగాలు పోయి కష్టపడే చేయలేము. అందుకోసం అనేసి మీరు ఇక్కడనే సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తున్నారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది గ్రూప్ యొక్క నాయకులు, అంటే ఈ బ్లాక్కు సంబంధించిన ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో సొంతంగా సెల్ఫ్ సస్టైన్ కావడానికి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకున్నారు వీళ్ళు. ఇతనికి ఒక ఉద్యోగం ఇచ్చేసి ఇతడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక దారి చూపించారు. సో ఈ రకంగా నాయకులు అనేవాళ్ళు ప్రజలకు సేవ చేయాలి. ఇంకో బెనిఫిషియర్ దగ్గర మనం ఉన్నామండి. भाई साहब आपका नाम? मेरा नाम कलीम है, सैयद कलीम. सैयद कलीम. भाई साहब आपको इधर कुछ तो भी तकलीफा है या इधर जो बेनिफिशियर्स है इन लोगों को क्या क्या तकलीफा उठाना पड़ रहा है? जैसे अभी आपको ये घर मिले सो इधर आने के बाद आप कैसा फील करते हैं? नहीं, अच्छा है, हर चीज़ मिल जा रहा. पानी की कोई प्रॉब्लम नहीं है, लाइट का कोई प्रॉब्लम नहीं है, कचरे का भी. और साफ जो है ना यहाँ के मेंटेनेंस वाले सोहेल साहब कुंडे लगा दी, वहाँ जो है ना लगा दी, कचरा वहाँ फेंक देते. बसेस भी है, हर चीज़ की सहूलियत है, ऐसा कुछ भी नहीं है. तो अलबत्ता दूसरी जगह दूसरे जो है ना और दूसरे बेनिफिशियर दूसरे ब्लॉक्स वालों उनके जो है ना कचरा फेंकने का प्रोविजन नहीं है उन लोगों के पास. वो लोग क्या करें, दूर दूर ले आके फेंक दे. हमारे पास अच्छा है. ओके. हमारे पास रोड पे जो है ना ले आके कचरा फेंक दे, फिर म्यूनसिपल आके लोग आके 15 दिन को साफ करते हैं. वो एक है. बस अभी आने जाने के वास्ते आपको बस फैसिलिटी रहना नहीं तो एवरीथिंग इज ऑल राइट. एवरीथिंग इज परफेक्टली ऑल राइट. और अगर आपका उम्र हो गया, अगर कुछ तबीयत का प्रॉब्लम हुआ बोले तो नज़दीक में कुछ दवाखाना है आपको? चल्लापल्ली में है थोड़े दवाखाने. अच्छा. अलबत्ता यहाँ एक 2 काम करने का है. यहाँ जो है ना बस्ती दवाखाना लगाए तो ठीक रहता. अच्छा. ओके. क्योंकि 6240 फ्लैट्स है. ओके. अगर एवरेज 4 भी पकड़े तो 25 तक जाता ना. हाँ, 25,000 तक चले जाता. उस लिहाज से जो है ना यहाँ पर क्या हो रहा, ये बस्ती दवाखाने को लिए चर्लापल्ली जाना पड़ रहा. अच्छा. वो हिसाब से जो है ना व्हीकल सबके पास नहीं रहता, गरीबों के पास कहाँ रहता.
मुश्किल है। वो इमरजेंसी में मुश्किल हो रहा, दवाखाना है बोला, बस एक PS मिल गया तो ठीक हो जाता। और बच्चों को पढ़ने के वास्ते इधर स्कूल कुछ है क्या? करीब में कुछ भी नहीं, हम लोग बस में जाके जो है ना मल्लापुर और हफ्सीगुड़ा इधर उधर जाके पढ़ा लेते हैं। मल्लापुर आपसीगुड़ा बोले तो बहुत दूर हो दूर जाता है। जाता। अभी हाँ। छोटे बच्चे हैं समझिए, हाँ, अपन वो- लेकर जाना लेकर आना बोले तो मुश्किल आते हैं ना। नहीं नहीं, उसमें क्या हो रहा कि बस्ती दवाखाना रखे मगर वो चल रहा नहीं चल रहा, मेरे को आइडिया नहीं है। अलबत्ता कि वो जरा स्कूल्स नहीं है, वो एक प्रॉब्लम है। अच्छा तो अगर 10 तक स्कूल रहेगा तो बहुत अच्छा है। 400 इंडस्ट्रीज है अच्छा सराउंडिंग से, चल्लापल्ली 1, चल्लापल्ली फेज 1, 2, 3 ऐसा होते हैं। हाँ, क्यों बोले तो अभी 35 ईयर्स से 40 ईयर्स तक जो रहते हैं ना, उन लोगों को जॉब मिलना थोड़ा मुश्किल है। और उनके लिए मिलता बोलो लेबर टाइप मिलता, अच्छा, फिजिकल वर्क जस्ट लाइक इंडस्ट्रीज, इंडस्ट्री नॉट ये क्या बोलते एडमिनिस्ट्रेटिव नहीं मिलता है। नहीं मिलता, हाँ, लेबर का वर्क लेबर लेकिन मिलता अच्छा MBA इंजीनियर्स इन्फोसिस वगैरह है बाजू में है। बाजू है बस। और एक कुछ टाटा का कुछ है 12 लोगों के लिए वाइट कॉलर समझिए। तो आजू बाजू तो काम करने के वास्ते काम तो मिल जाता अपने को। कोशिश वही रहा ना, मिल जाता नहीं बोला हाँ, मिल जाता, कोशिश करना, कोशिश करे तो मिल जाता। आजू बाजू फैक्ट्री से अच्छा ओके, प्राइवेटली काम कर लेते हैं। अभी आप रोजा बोले तो दिन गुजारने के वास्ते आप भी कुछ काम करते मैं हो? काम करता था मगर परसों 1 मंथ बैक एक ऑपरेशन हुआ आई का। आई का ओके, हाँ, इससे पहले 6 मंथ बैक एक ऑपरेशन आई का, आई का ओके, तो उसलिए रेस्ट लेना है, दैट्स वाई हमें वक्त नहीं है। अच्छा अच्छा अच्छा। फिर घर अब अपना गुजारा कैसे ऐसा करना? भी चल रहा हमारा। अच्छा, अभी क्यों बोले तो इधर आपको करने के वास्ते क्यों बोले तो अभी आप तो उम्र हो गया आपका, आप काम करने का ज़रूरत नहीं है, लेकिन जो बच्चे रहते हैं ना काम करने वाले, उन लोगों को काम मिल रहा है क्या? हाँ मिलता, काम बोला तो इंडस्ट्रीज बहुत है यहाँ पर। अच्छा। यंग जनरेशन के लिए बहुत अच्छा है। Okay. हमारे वैसे लोगों को मुश्किल है ना, मुश्किल है बहुत। क्योंकि यंग जनरेशन में इंडस्ट्रीज इतने हैं कि जैसा कि वही बोला ना प्रोफेशनल्स, प्रोफेशनल उनके लिए जरा कोशिश करें तो मिल जाता। अगर प्रोफेशनल नहीं है समझिए, जैसे कि अभी लेडीज है समझिए, लेडीज को ये एडमिनिस्ट्रेटिव नहीं मिलता, लेबर मिलता। हाँ बोला ना इंडस्ट्रीज में है, लेडीज को भी इंडस्ट्री में लेते लेते, प्लास्टिक इंडस्ट्री, बहुत इंडस्ट्रीज है यहाँ पर। अच्छा वो अभी कर रहे जाके ये यहाँ तक करे, हफ्सीगुड़ा और नाचाराम तक जाके काम कर रहे लोग। अच्छा मल्लापुर भी जा रहे हैं, वहाँ भी इंडस्ट्रीज है सर, ऐसा है। ओके, थैंक यू भाई साहब, ओके, आपका कीमती टाइम हम लोगों के लिए, థ్యాంక్ యూ। थैंक यू। మనం ఇప్పుడు రాంపల్లి 6వ బ్లాక్లో ఉన్నాము. ఈ 6వ బ్లాక్కు సంబంధించిన చైర్పర్సన్ మనతో ఉన్నారు. నమస్కారం, మీ పేరండి? నా పేరు KVS పవన్ కుమార్, ఎలక్టెడ్ చైర్మన్ ఫర్ దిస్ బ్లాక్, 6th బ్లాక్, రాంపల్లి 2 BHK. ఇక్కడ మీకు తలెత్తిన సమస్యలు ఏమున్నాయి అంటే ఇక్కడ ఉన్న బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ రకమైన సమస్యలు తలెత్తాయి, వాటి కోసం మీరు ఏ రకంగా పోరాడుతున్నారు, అండ్ నెరవేర్చని కోరికలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం ద్వారా వాటి గురించి కాస్త మాకు వివరిస్తారా? నెరవేర్చని కోరికలు, మేము తలెత్తుతున్న సమస్యలు అంటే అండి ఉన్నాయి చాలా, చెప్పుకోవాలి అంటే దేవన్లో మాకు HP ప్లాంట్ నుంచి మేము లోపలికి వచ్చేటప్పుడు ఏదైతే ఉందో మాకు రోడ్ లేకుండే, మేము 52 ఎలక్టెడ్ చైర్మన్స్ వాట్ వీ హ్యావ్ డన్, ఈ రోజు మాకు ఆ రోడ్ వచ్చింది అంటే మా అందరి కృషి పట్టుదల వల్ల, మా 52 బ్లాకుల చైర్మన్ల కృషి పట్టుదల వల్ల వచ్చింది. సాధించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి ఫెడరేషన్ ఎలక్షన్ నేను కావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే బికాస్ షాపింగ్ మాల్స్ పెట్టారు, షాపింగ్ మాల్ అనేది మాకు సపరేట్గా కట్టారు. ఎందుకంటే నేను కొన్ని డబుల్ బెడ్రూమ్లు తిరిగి చూశాను, డబుల్ బెడ్రూమ్ కింద ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కిందనే షాప్స్ కట్టారు, లైక్ కొరమెల్ల వాట్ ఎవర్ వెన్ ఐ వెంట్ దేర్, వాట్ ఎవర్ ఐ సీన్ దేర్, అక్కడ షాప్ బిల్డింగ్ కింద 2 షట్టర్లు కట్టారు. ఆ కట్టడం ఏదైతే జరిగిందో మాకు ఇక్కడ అలా లేదు. మాది ది సెకండ్ హైయెస్ట్ టోటల్ మన ఏషియాలో ఖండంలోనే ది సెకండ్ హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ అండి ఇది, గవర్నమెంట్ వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చింది. అయితే ఇక్కడ మాకు ఒక సపరేట్ షాపింగ్ మాల్ కట్టారు, అది సేల్ చేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయింది ఏంటి, ఒక ఫెడరేషన్ ఎలక్షన్ జరిగితే మాకు ఇస్తే ఇంకా మేము ఏమేమి డెవలప్ చేయాలి,
ఎస్టీపీ అనేది ఒకటి పెట్టారు ప్లాంట్. ఆ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడం వల్ల కూడా అది నిండిపోయి అక్కడ పర్సన్స్ లేక మాకు చాలా ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వెనక్కి తన్నేస్తున్నాయి. అది కూడా మేము చెప్పడం జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్. దానికి కూడా వాళ్ళు ఏంటంటే చూస్తాం అంటున్నారు. కానీ అది అండ్ అంతేకాకుండా ఈరోజు ఒక అంగన్వాడీ కానీ ఒక బస్తీ దవాఖానా కానీ అండ్ దీంతో పాటు రేషన్ షాప్ కానీ మేము ఇక్కడికి రప్పించుకున్నాము అంటే ఇవన్నీ కూడా 52 బ్లాక్ల ఎలక్టెడ్ చైర్మన్ల ద్వారానే మేము అన్ని రప్పించుకున్నాం. మీరు అందరూ కూడా కలిసికట్టుగా శ్రమించారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మేము కష్టపడి శ్రమించాము. అండ్ దీంతో పాటు మేము మా బ్లాక్లలో ఇక్కడ వచ్చి మొత్తం 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. 10 ఫ్లోర్కి వచ్చి 12 వాటాలు, ఒక బ్లాక్ వచ్చి 120 కుటుంబాలు, మొత్తం 6240 కుటుంబాలు, 52 బ్లాక్లు అండి. అయితే ఈ 6240 కుటుంబాలకి కూడా ఒక్కొక్క బ్లాక్కి 120 మంది ఏదైతే ఉన్నారో దానికి ఎలక్టెడ్ చైర్మన్స్గా మేమందరం కూడా ఇలా డెవలప్మెంట్ చేసుకున్నాం. మేమే మెయింటెనెన్స్ వసూలు చేసుకుని ఈ పెయింటింగ్ అన్నది కానీ ఇక్కడ ఈ కింద పార్కింగ్ అన్నది కానీ ఇట్లా అన్ని మేము డెవలప్ చేసుకున్నాం. ఇంతే కాకుండా మెట్లపొంటి సేఫ్టీ గ్రిల్స్ మాకు ఇవ్వలేదు గవర్నమెంట్, సో అవి కూడా మేము పెట్టించుకోవడం జరిగింది. దీంతో పాటు ఇవి కాకుండా ఇంకా సెవెరల్ డెవలప్మెంట్స్ కూడా మేము చేయడం జరిగింది. ఏదైనా కూడా మా బ్లాక్లో మా ఒక్క బ్లాక్ అనే కాదు, ఇక్కడ టోటల్ 52 బ్లాక్లలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం కూడా తరలి వెళ్తాం. మాకు ఇంకా డెవలప్ కలిసికట్టుగా. మాకు ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య ఏంటి అంటే వాటర్. ఇక్కడ మెయిన్ సమస్య ఏదైతే ఉందో వాటర్ సమస్య. ఆ వాటర్ సమస్య ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్నది టోటల్ ఇండస్ట్రియల్ ఏరియా. నాచారం, మల్లాపూర్, ఇటు చల్లపల్లి, ఈ టోటల్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ పొల్యూటెడ్ ఉంది. ఆ పొల్యూటెడ్ ఉండడం వల్ల మాకు ఇచ్చింగ్స్ వస్తున్నాయి, దాంతోపాటు స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. ఇంతే కాకుండా పక్కన ఒక డంపింగ్ యార్డ్ కూడా వచ్చింది. ఆ డంపింగ్ యార్డ్ తీయమని మేము చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినా కూడా అది మాకు అక్కడ నుంచి తొలగించలేదు. దానివల్ల రాత్రి ఈవినింగ్ 5-6 అయితే విపరీతమైనటువంటి వాసన, దానివల్ల దోమలు, దానివల్ల మాకు ఇక్కడ ఏమిటంటే శ్వాసకోశకు సంబంధించిన జలుబు రోగాలనేది అన్నిటికీ బారిన పడుతున్నాం మేమందరం కూడా. సో దీని పట్ల ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇది కాకుండా మీకు ప్రస్తుతం మీరు ఎన్నిగనం మీరు పోరాడి మీరు సాధించారు, ఇంకా మీరు సాధించాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయి? సాధించాలి. ఇదే కాకుండా ఇప్పుడు మీకు ఏదైతే షాపింగ్ మాల్ అలర్ట్ చేసిందో అది అమ్మడం కూడా జరిగింది. దాంట్లో మరి ఆక్యుపేషన్ అనేది వచ్చిందా? ఎవరైతే కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేసుకునే షాప్స్ జస్ట్ ఒక 2 to 3 షాప్స్ ఆక్యుపై అయ్యాయి. అందులో ఆల్రెడీ 2 అవుట్ పోస్టుల కోసం, పోలీస్ అవుట్ పోస్ట్ కోసం ఇచ్చారు, ఒకటేమో రేషన్ షాప్ కోసం ఇచ్చారు, ఒకటేమో బస్తీ దవాఖానా ఏదైతే మనకి దవాఖానా అనుకున్నామో దానికోసం ఇచ్చారు. అండ్ స్టిల్ ద బస్తీ దవాఖానా హెస్ బీన్ నాట్ ఎట్ హియర్. వై? బికాస్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అవైలబుల్ లేరు, నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్ అని చెప్పి ఆయన రాంపల్లి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా దే యూస్ టు గో మల్లాపూర్ ఆర్ చల్లపల్లి. ఎందుకంటే చాలా మందికి మల్లాపూర్లు తెలుసు, చాలా మందికి చల్లపల్లి తెలుసు. ఆన్ ది వే ఏదైతే ఉందో ఆ వేలో వాళ్ళు వెళ్తున్నారు. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఇదే కాకుండా మీకు మన మున్సిపల్ శాఖ ఏదైతే ఉందో ఈ మున్సిపాలిటీ నుంచి మీకు ఏ రకమైన వసతులు అందుతున్నాయి? ఇదే కాకుండా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి మున్సిపల్ కి సంబంధించిన వసతులు అంటే స్టిల్ పాస్ట్ ఒక 15 days వరకు కూడా మాకు ఎటువంటి వసతులు అందలేదు వాళ్ళ దగ్గర నుంచి. టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే పాస్ట్ 15 days 1 month నుంచే మాకు వాళ్ళ నుంచి కాస్త రెగ్యులర్గా చెత్తలు నీట్గా తీసుకెళ్ళటం, అంటే డైలీ అంటే ఆల్టర్నేట్ డేస్లో వాళ్ళు రావడం చెత్తలు తీసుకెళ్ళటం అనేది ఒకటి. 2 ఇప్పుడు ఒక 2-3 ఇక్కడ పెట్టామని అంటున్నారు. సో వీఆర్ సీయింగ్ ద పీపుల్ దే ఆర్ వర్కింగ్ హియర్ రైట్ నౌ. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఆ మోరీలు ఎండిపోయిన చేసిన అంటే జాడు కొట్టడం అది చేస్తున్నారు. ఒక 2 to 3 people స్టాఫ్ కూడా వాళ్ళకి లొకేషన్స్కి ప్రాబ్లం అవుతుంది, లేరు, తక్కువ ఉన్నారని చెప్పారు. సో ఇదే కాకుండా ట్యాక్స్లు అయితే కట్టించుకున్నారు. మొత్తం ప్రతి ఒక్కళ్ళతోటి వాళ్ళు ట్యాక్సులు కట్టించుకోవడం జరిగింది, అందరూ ట్యాక్సులు కట్టడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ అన్నవి లేవు. ఆ స్ట్రీట్ లైట్స్ మేము ఒకసారి మేము వెళ్ళాము, మేము నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారు, వస్తున్నాము అంటున్నారు, చేస్తున్నామంటున్నారు. స్ట్రీట్ లైట్స్ స్టిల్ నౌ అది ఏమంటారు ఆగిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఏదైతే మీరు కట్టారో ఒక ఇంటికి ఎంత చొప్పున వచ్చింది? ఒక ఇంటికి మేము 1960 కట్టాము. 1960 రూపాయలు ఇంటూ ఈ 2 ఫ్యామిలీస్ టోటల్ 6240 ఫ్యామిలీ. అందులో అందరూ కూడా కట్టలేదని అనుకోవచ్చు. దాదాపు ఒక 2000 మంది దాకా కట్టి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. వై? బికాజ్ ఇప్పుడు మనకి ఎస్ఆర్ఐ అని అంతకుముందు ఎలక్షన్స్ అని అవన్నీ ఆగిపోయింది, టోటల్లీ బంద్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6th floor 7th floor దాకా అయ్యి 7th నుంచి 7, 8, 9, 10 floors కాలేదు. వర్క్ అయితే పెండింగ్ ఉంది, స్టిల్ పెండింగ్. సో
సో ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన అంటే మున్సిపాలిటీకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా కొంచెం పే చేసేది ఉంది, అది వాళ్ళ పని, వాళ్ళు వచ్చేసి అది క్లియర్ చేసుకుంటే వీళ్ళు కూడా మేము ఇక్కడే ఒక కౌంటర్ ఓపెన్ చేస్తాం మీ షాపింగ్ మాల్ దగ్గర అని చెప్పి వాడు మాకు చెప్పడం కూడా జరిగింది. అంటే హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, అండ్ ఏదైతే మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సేవలు ఉన్నాయో అవి అందుబాటులో లేదు. ఏవైతే స్ట్రీట్ లైట్ అంతేకాకుండా వాటర్ సమస్య కూడా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ నాకు తెలిసి ఇక్కడే కాదు యావత్తు డబుల్ బెడ్రూమ్లలో కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టైంలో ఒకటే సంప్ ఇచ్చారు. ఆ సంప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బోర్ వాటర్కి మంజీరా వాటర్కి రెండింటికి కూడా ఒకటే సంపులో పడుతున్నాయి. అలా పడటం వల్ల తాగునీరు సమస్య అనేది చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే తాగునీటి సమస్య చాలా ఇదిగా ఉంది. దానివల్ల అందరూ కూడా రోగాల బారిన పడుతున్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి కూడా కనీసం రోజుకి 2 డబ్బాలు 40 రూపాయలు అంటే కూడా ఒక మనిషికి కొనుక్కోవాలి అంటే ఇది పేదలకని చెప్పి ఇచ్చారు. కొనాలి అంటే చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను నా బ్లాక్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, నేను డజన్ వాంట్ రిలీజ్, ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎట్లా అంటే 2016 రూపాయలు వృద్ధాప్య పింఛన్ వస్తే ఆవిడ నాకు మెయింటెనెన్స్ 500 కట్టి మిగతా 1500లో ఆవిడ బ్రతుకుతున్నారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ వాళ్ళ యొక్క శాలరీ 4000 ఉంది, ఆమె ఆయాగా పనిచేస్తున్నారు. వాళ్ళ అత్తగారిని వాళ్ళ తల్లిగారిని ఆవిడే పోషిస్తున్నారు. ఆవిడకి హస్బెండ్ లేరు, పిల్లలు లేరు. స్టిల్ ఆవిడ ఇంకా అత్తగారిని తల్లిగారిని పోషిస్తున్నారు. ఆవిడ ఏజ్డ్ కూడా పెద్దది, అండ్ ఆవిడ కూడా పర్ మంత్ నాకు మెయింటెనెన్స్ రెగ్యులర్గా కడతారు. సో అది కూడా నాకేంటి అంటే అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. సో అటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మెయింటెనెన్స్ భారం అనేది వాళ్ళు కడుతున్నారు, అయినా భారం అనుకోకుండా కూడా వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు ఏదో రకంగా సర్వైవ్ అవుతున్నారు. సో వారిని కాపాడాలి అనేసి మీ యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు.